నెల్లూరు నగరంలో గడిచిన కాలంలో తెలుగుదేశం పార్టీ గెలుపు నల్లేరు మీద నడకలా కనిపించినప్పటికీ కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఇంటింటి ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని నెల్లూరు నగర ప్రజలు కోరుతున్నారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరడంతో నెల్లూరు జిల్లాలోని 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుంది అంటున్న పొంగూరు నారాయణతో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో సుడిగాలు పర్యటన చేస్తూ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే నెల్లూరు నగర ప్రజలు ఆయన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గత కొంతకాలంగా సుడిగాలు పర్యటన చేస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే మిమ్మల్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు? అంటే నెల్లూరులో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దానికి కారణం ఏంటంటే 2014-19 నుంచి ఆ 5 సంవత్సరాల్లో నెల్లూరులో చేసిన డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు, మేము గుర్తు చేయటం కాదు. జనరల్గా ఏంటంటే మేము అవి చేసామని నమస్కారం పెట్టి ఓట్లు అడగాల. బట్ వాళ్ళు గడప దక్కంగానే వాళ్ళే ఈరోజు సార్ అండర్గ్రౌండ్ సివరేజ్, డ్రింకింగ్ వాటర్, ఎండ్ రోడ్స్, ఇలా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు గుర్తు చేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వేస్తాం, ఈసారి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం అండి. ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, తిరిగి చేస్తారనే దానికి నిదర్శనం నెల్లూరు సిటీ. గతంలో చేసిన అభివృద్ధితో పాటు అయితే రానున్నటువంటి కాలంలో ఈ నెల్లూరు నగరాన్ని నంబర్ 1 సిటీగా చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు. అంటే ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు నెల్లూరు నగరాన్ని? ఖచ్చితంగా అండి. నెల్లూరు ఆ రోజు 2014-19 దాకా స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. అవన్నీ కూడా 90%, 95% అయినాయి. ఒక 5%, 10% మిగిలిపోయినాయి. వాటిని యాక్చువల్గా ఈ వైసీపీ నాయకులు చేయలేదు. రాగానే అవన్నీ టేకప్ చేసి అవన్నీ కంప్లీట్ చేస్తూ ఫర్దర్గా ఏమన్నా చేయాల్సిందని కూడా చేస్తాం. ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. పేదలు, నిరుపేదలు ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఇది యాక్చువల్గా పొర్లుకట్ట పక్కన. ఈ పొర్లుకట్ట మీద తీసుకుంటే ఎక్కువ మంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ యొక్క జీవన స్థాయిలు కూడా చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. మన లాంగ్వేజ్లో పాస్ పని అంటాం. పాస్ పని లేదా పెయింటర్ అంటే నెలలో 30 రోజులు వర్క్ ఉండదు, 15 రోజులు అంటున్నారు. అదే కార్పెంటరు, అదేవిధంగా బేల్దారి కూలి. ఇలా యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆదాయం రోజు రోజుకి తగ్గిపోతుంది. వాళ్ళ ఆదాయాన్ని పెంచాలంటే వాళ్ళు ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ లాంటివి చేసి వాళ్ళకి ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్నవి పెట్టిస్తేనే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజార్టీ తెలుగుదేశం వస్తుంది. ఒక పక్క నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ప్రజల ఆర్థిక స్థితి కూడా పెరిగే విధంగా చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాకి మార్చి 2వ తేదీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. అదేవిధంగా తాజాగా ఎవరైతే రాజీనామా చేశారో వేమిరెడ్డి దంపతులతో పాటు కొంతమంది టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే దీంతో జిల్లాలో ఏ విధంగా ఉండబోతాయి పరిస్థితులు? ఖచ్చితంగానండి. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి యొక్క అనుచరులు, అంతేకాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీస్ నుంచి అనేక మంది మండలాధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్సు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేరుతున్నారు. ఇంతమంది చేరటం వల్ల యాక్చువల్గా ఏంటంటే మా యొక్క పార్టీ అధినేతను ఇక్కడికి రమ్మన్నాం, ఆయన వస్తున్నాడు. వీళ్ళందరూ చేరటం వల్ల తెలుగుదేశం పార్టీ ఇంకా స్ట్రెంత్ అయి 10 సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఏదైతే ఇంటింటి ప్రచారంలో గతంలో చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తాం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి నెల్లూరు నగర ప్రజలు చెప్పడం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, భారత్ టుడే, నెల్లూరు.